హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సెండిపోటీ వచ్చేసి చపాతీ స్పెషల్స్ అన్నట్టు. చపాతీ 2 చపాతీలు, చికెన్ కర్రీ, నవ్వుతాను వచ్చి ఇంకా ఇది ఫ్రై చికెన్ రైస్ 600 grams రైస్. అయితే ఫ్రై చికెన్ అది మా ఆయన కట్టెల పొయ్యి మీద వండిన చికెన్ కర్రీ అనమాట. పెరుగు చికెన్ అని దీనికి పేరు పెట్టి ఉండే ఎంకేటీవీ బ్లాగ్ లో ఉంటది. కట్టెల పొయ్యి మీద వండి అనమాట చికెన్ కర్రీ. పెరుగు చికెన్ తప్పకుండా చూడండి. ఇంకా ఇది వచ్చేసి చికెన్ అయితే కిలో చికెన్ తీసుకొచ్చినాము. అందులో పీసెస్ డివైడ్ చేసి ముక్కలు లేని పీసులు ఏవైతే ఉంటాయో అవి ఓవెన్ లో పెట్టి చికెన్ పకోడీ చేసిన అనమాట. అంటే నేను బొక్కల్నే పెరుగు చికెన్ మంచిగా కమ్మ కూర చేసిన. అంటే బొక్కల్ని చేసిన అంటే ఎంత గ్రేట్, చికెన్ బొక్కల్ని కూర చేసినట్టు. అంటే ఇందులో కూడా ఉన్నాయి పీస్ ఉన్నాయి. ఇలా మొత్తమే బోన్ లేకుండా చికెన్ పకోడీ అన్నమాట. చికెన్ పకోడీ అంటే మరి ఇట్లా ఇది పకోడో కాదో తెలియదు. అంటే నూనెలో వేయించుతాం కదా, నూనె లేకుండా ఒకటన్నా దించులే కదా, ఒకసారి తించుద్దాం. నూనె లేకుండా ఫ్రై చేయాలని చెప్పేసి ఇట్లా ఓవెన్ లో చేసుకుందాం చికెన్ పకోడీ. అంటే కొంచెం నూనె వేసామా? నూనె కొంచెం ఇట్లా పైన ఒక టేబుల్ స్పూన్ అంతే. నూనె ఫ్రై చేసింది వేరు, మీద నూనె వేసింది వేరు కదా. చాలా టేస్ట్ ఉంది. అన్ని ఇట్లా దాని మాడిపోయినట్టు లేవు, అన్ని ఇట్లా తలుగుతున్నాయి అన్నట్టు మంచిగా. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా అట్లా అన్ని మంచిగా తలుగుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామా? వేయలే కదా, కొంచెం వేసినామా, అందుకనే తలిగింది నాకు. ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు. ఇంట్లోనే ఫుడ్ తయారు చేసుకోవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నాం, అందుకోసం అని చెప్పేసి. ఇదైతే బాగుంది, సూపర్ ఉంది, మంచిగా ఉడికింది. మసాలాలు కూడా అన్ని మంచిగా పట్టినాయి. అయితే అన్ని కలిపి ఒకటేసారి తిందాము. నువ్వు అన్న తెచ్చుకున్నావు నేను పైసలు 500 పెడుతున్నాము ఈ తిండి పోటీకి. అయితే బాగా అన్ని కలిపి ఒకటేసారి టాస్క్ల వారికి కాదా? టాస్క్ల వారికి కాదా? టాస్క్ల వారికి ఎందుకు మళ్ళీ మంచిగా కమ్మగా తిందాం పట్టరాదు. అయ్యో ఆశీర్వదించుకుంటూ మంచిగా తినచ్చు. ఇక టాస్క్ల వారికి అయితే అంత పిచ్చి అవుతుంది. ఓకే, ఒకటే టాస్క్. ఏమేమి అయిపోవాలి బాబా? చికెన్ అయిపోవాలి, ఈ చికెన్ అయిపోవాలి, ఇవన్నీ అయిపోవాలి మొత్తం ఆనియన్స్తో సహా. ఇక్కడనే మొత్తం అంటే ప్లేట్ తప్ప, ఈ ఆకు తప్ప, బోన్స్ ఉన్నని ఇక మిగతా అన్నీ అయిపోవాలి. ఓకే, నిమ్మకాయ వండుకుందాం. నేను కూడా వండుతా. నిమ్మకాయలు 5 రూపాయల కోటట, 5 రూపాయల కోట అయినాయి. పొద్దున అన్ని రేట్లు మారుతున్నాయి. అయినాయి బాబా, మనం స్మార్ట్ లో తెచ్చుట్లా అవి కిలోల ఏర్పడలే. ఈసారి బయట తీసుకొస్తే అంటే స్మార్ట్ లో కిలోకి 59 రూపాయలు. ఓ బొచ్చు నిమ్మకాయలు వచ్చినాయి. ఒకసారి 2 సార్లు తెచ్చినాం. ఇట్లా నిమ్మకాయలు రేట్లు అట్లా వెళ్తానే, ఎందుకంటే మన చెట్టుకి నిమ్మకాయలు వెళ్తానే తెలియదు. గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయలు కూడా తాగుతున్నాము. నిమ్మకాయలు ఎక్కువ వండుకోవడం ద్వారా ఆరోగ్యానికి కూడా మంచిదట. ఏం మంచిది అనేది వచ్చి చూసుకుంటుంది నాది. నేను ఇప్పుడు సర్చ్ చేయలే, ఎందుకంటే తాపుకోటి ఉపయోగాలు చెప్తూనే ఉంటాయి కదా. ఏదైనా చెప్తుందని అనుకున్నా. ఫస్ట్ రొట్టె తింటారమ్మా? అయ్యో, నేను అన్నం పెట్టుకున్నా. ఓకేలే, 1 2 3 స్టార్ట్. టైం పెట్టుకుంటే అయిపోగానే. ఓకేలే, ఈసారి టైమర్ ఏమద్దు, టైమర్ పెట్టుకొని ఫాస్ట్గా తింటే అయిపో. మా ఆయన వండిన పెరుగు చికెన్ జరుపు నాకు పుల్లగా కూర బాగుంది. నువ్వు ఇట్లా అనడం బాగాలేదు. ఎవరు గెలిస్తే వాళ్ళకు 500 రాబోతుంది. అది లెక్కే. నేను వండిన చికెన్ కదా, చాలా తెచ్చుకున్నా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇన్ని చాలా నేను వండినప్పుడు ఎప్పుడు చాలా రావే. అది బొక్కలు రావా? బొక్కకు మాంసం ఎందుకు లేదంటే నువ్వు మొత్తం తీసి కొంచెం ఉంటుంది. పకోడికి తీసుకున్నావు అన్ని. నాకు వచ్చినాయి బొక్కలేనా? ఈ బొక్కల ముక్కలు తీసుకొని తినాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా చుట్టాలకి ఇట్లా వేయాలి, తిట్టుకుంటూ కావచ్చు. ఇక వాళ్ళ ఇంటికి పోతే ఏం తిండి, ఆ తిండే కాదు అది, మొత్తం బొక్కలు వేసేళ్ళు ఏం లావు అని. పెరుగు చికెన్ సరిపోయేటట్లే లేదు. పక్కకే ఉంది, వేసుకో. నీ పక్కకి పెట్టుకున్నావు. ఏమద్దు కానీ ఇప్పుడే వద్దు. అవసరం ఉన్నప్పుడు చెప్తా, ఫోన్ చేస్తా. ఫోన్ దగ్గర పెట్టుకోకపోతే పలకనామాకి పంచిరెత్తానుగా. మాట్లాడకపోతే మాట్లాడతలేవు అంటాడు. మాట్లాడితే
కోసింత కళాపోషణ ఉండి సరదా ఉండడం తప్ప అధ్యక్ష. అన్నంకు ఈ చికెన్ గ్రేవీ, చికెన్ పకోడీ నిజంగా సూపర్ ఉంది. ఇగో నేను అందించిన, నువ్వు నాకు గ్రేవీ పెట్టు. ఇది పెట్టు లేటు అందించడానికి తంత అయిపోయా. ఇలా గ్రేవీ లేదు. ఇగో ముక్క తినాలే. అయిపోయింది. ట్రూ విన్నర్. చేతిలో నేను పీసులు నేను చేసిన. రొట్టె చపాతి నవలాలంటే అంత గట్టిగా నాకు దొడ్డిపిండి, నాకు కొంచెం దొడ్డు ఎక్కువ పోసినావు. దొడ్డిపిండి ఏం లేదు, ప్యాకెట్ పిండి, ప్యాకెట్ గోధుమ పిండి కాదు, గోధుమలు తెచ్చి పట్టించిన పిండి. కానీ నవ్వులుతాంటే టేస్ట్ అనిపిస్తుంది. నవ్వులుతాంటే మంచిగానే ఉన్నది, అంత మంచిగానే ఉన్నది. వామ్మో ఏం నవ్వులుడు, నవ్వులుతాంటే ఉడతలేదు. నాకు ఈసారి రైసే కొంచెం మెల్లగా తిన్నా. నేను ఫస్ట్ చపాతి తిని రైస్ తింటే అయిపో. నువ్వు స్పెషల్కి ఫస్ట్ పోయినావు చికెన్ పకోడీ. అమ్మో మళ్ళీ అన్నం తిన్నాక చపాతి తినబుద్దిగా, అంతే నేను ఫస్టే చపాతి తిన్నా. 500. నేనే విన్నర్. మొన్నటి మొత్తం 6,000 దాకా ఉన్నాయి కదా. ఓ పని చేద్దామా, మిక్సీ కొంటే 6,000 కాదు, మొన్నటి రాష్ట్ర తీసుకున్నా 4,000, దీంతో 5,000 అన్న. 4,500. నీ దగ్గర 5,000 దాకా ఉన్నాయి, మళ్ళీ 5,000 ఉన్నాయి. 5,000 అప్పుడు 2,500 కదా. పైసల గురించి కాదు ఇప్పుడు, ఎందుకని పైసలు ఉన్న విషయం ఎందుకని, ఎందుకు
ఇంకా ఉట్టిగా ఏమన్నా కొంటావు వేస్ట్ చేస్తావు ఇట్లా తిండిపోట్లకి ఏమన్నా మంచిగా ఇవి ఈసారి ఒక పని చేద్దాం. ఈసారి ఒక 6,000 7,000 గిఫ్ట్ పెడదాం. అద్దు పోతే మొత్తం పోతే అద్దు 10,000 గిఫ్ట్ అంటే నాకు భయం అవుతుంది మళ్ళీ. అది మంచి అనిపించింది. ఫుల్ ఆకలితో ఉన్నాం అసలు ఏం మాట్లాడలేదు. టక్క తిన్నాం. అసలు అయితే అంటే ఫుడ్ తయారు చేసుకోవడానికే బాగా టైం పడుతూ ఉంటుంది కదా. అంటే ఆరోగ్యంగా తినాలి అని అనుకున్నప్పుడు మనమే వండుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం టైం ప్రాసెస్ అయితే అవుతా ఉంది. ఈ చికెన్ని బాగా కానీ ఆరోగ్యకరమైన ఇప్పుడు ప్రాబ్లం అనిపించేది మనం వంట చేసుకున్నాం కాబట్టి దాంట్లో ఏం కలిపిల్లు ఏందో ఏమో అట్లా టెన్షన్ పడుతూ తినేది ఏముండదు. మంచిగా హాయిగా సంబరంగా తిన్నాం. ఒక 500 పడగొట్టుకున్నా, అది వేరే విషయం అనుకోండి. నాకు 500 వచ్చినాయి. అంటే వర్ష గెలవడం నాకు చాలా ఆనందదాయకం. మీకు అందరూ తెలిసిందే కదా, వర్ష గెలవాలని నేను ఎప్పుడు కోరుకుంటా. ఆయన అప్పుడప్పుడు దేవుని దగ్గర పోయినప్పుడు మనం అట్లా చెప్తాను. వర్ష గెలవడం చాలా ఆనందదాయకం అని చెప్పి పక్కగా పనులు మొత్తం బయటకు వెళ్తాను. ఘోరంగా ఎక్సర్సైజ్ హెవీగా చేస్తాను ఈ మధ్యలో. మిగతా రోజు మొత్తం తింటలేదు అట్లా అని మొత్తం బక్కగా అవుతాను. ఇట్లా పనులు వెళ్తాను ఘోరంగా. నేను కూడా బక్కగా అయినా అదే విషయం. ఎందుకంటే ఎవరు అంటలేరు కదా. అవును, నన్ను అంటలేరు. 92 నుండి 82కి వచ్చిన నేను 57 నుంచి 51కి వచ్చిన. ఇంత బరువు తగ్గుతున్నాం. కానీ నన్ను ఎవరు గుర్తుపడతలేరు. అంటే ముఖంలో కనబడుతుందో కనబడతలేదు. అంటే కొంచెం తీసుకెళ్ళినట్టు కన్ను లోపలి పోయి కొంచెం అంత అయిపోయినా అది తెలుస్తలేదు, ఎవరికి తెలుస్తలేదు. ఏం లేదు, శరీరంలో కొవ్వు ఉండద్దు అని చెప్పేసి కార్బోహైడ్రేట్స్ ని కొంచెం తగ్గించినాము. అంటే ఎప్పుడైనా మనం అన్నంకు బుత్తంతా కూర కలుపుకొని తినుడు అట్లాంటి అన్నీ అయితే బాగా ఎందుకంటే వంట చేసుకునే టైం లేక ఒక్కోసారి అట్లా కూడా చేసేది. మేము ఇంత అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని తింటే అయిపోతుంది కదా అని టైం లేక అట్లా కూడా చేసేది. కాకపోతే ఇప్పుడు అట్లా చేస్తేనేమో మనం తినే ఫుడ్ అంతే. మనకి నంచుకోవడం అంటే ఇష్టం కదా. అన్నం తిన్నా తిరిగిపోయినా బజ్జీలు తెచ్చుకొని ఎక్కువ తినేది. పొద్దున అయితే ఆయిల్ ఫుడ్ పూరీలని అంటే బయట నుండి ఆయిల్ ఫుడ్ పూరీలు ప్రతిరోజు ఏదో ఒకటి తెచ్చుకునేది. అయితే దాన్ని కొంచెం కట్ చేసాం. ఎందుకంటే తిండి బొట్టలు తింటాం కదా, మళ్ళీ ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి ఒకరోజు మొత్తమే ఫుడ్ బాగా అవాయిడ్ చేసినాం అసలు మొత్తానికి. అవును, ఆయిల్ ఫుడ్. అయితే ఆయిల్ ఫుడ్ ప్లేస్ లో మా ఆయనకు ప్రతిసారి ఏం చేస్తున్నానంటే, మా ఆయనకి ఇట్లా తినడం ఇష్టం కదా, మంచిగా గుడాలు, శనగ గుడాలు లేకపోతే బొబ్బరి గుడాలు లేకపోతే కాబోలి శనగలు, ఖచ్చితంగా ఒక గుడాలు. అప్పుడు ఏదైతే బజ్జీలు నంచుకున్నది ఇప్పుడు స్పూన్ తోనే నోట్లో ఆ గుడాలను నంచుకుంటాడు. కర్రీ కూర ఆకుకూర ఒకటి ఉండేలాగా చూసుకుంటాను. ఇంకోటి ఏదో ఒక కూరగాయ ఖచ్చితంగా మనం కడుపులోకి పంపించేది ఖచ్చితంగా ఆరోగ్యం అయ్యేదిగా చూసుకుంటూ ఉన్నాం. మిగతా రోజులలో ఈ ఫుడ్ తిన్నప్పుడు ఇట్లా తింటున్నాం అని కూడా ఎక్సర్సైజ్ బాగా చేస్తా ఉన్నాం. కొవ్వు ఎక్కువ కాకుండా కార్బోహైడ్రేట్స్. ఈసారి నేను ఓడిపోయినా కదా, ఎందుకు ఓడిపోయినంటే అసలు కొరుక్కున్నా నేను. అంటే ఇక అది వేరే విషయం. ఎందుకంటే లాస్ట్ టైం నువ్వు కొరుకున్నావు ఒకసారి, ఇక నేను అయినా సరే తినాలన్నా. ఎందుకు నవ్వులుతా అంటే మనం అప్పుడప్పుడు బాగా గట్టిగా ఎవరి మీద పళ్ళు కొరికినావు బాబు చెప్పు. ఎవరి మీద? చపాతి తిన్నప్పుడు ఇట్లా గట్టిగా తింటానా కదా, పక్కనే వరకుని అనిపించింది ఘోరంగా. అదే కారం తగిలినప్పుడు ఆలు నొప్పి అవుతా అంట. ఇప్పుడు ఏమో తర్వాత సంగతి తెలియదు కానీ ఇప్పుడైతే ఘోరంగా ఇబ్బంది. ఒకటి ఉంటది, నేనే గెలిపించిన ఇక నన్ను ఒకటి అనుడు ఉంటది, నెక్స్ట్ అనుడేమో ఇంకే అట్లా అంటే వరకు కొంచెం వెనక చెప్తాను. అదేం లేదు, నువ్వు గెలిచినావు కరెక్ట్ గా. అసలు కరెక్ట్ గెలిచింది వర్షి. అసలు వర్షి గెలవడం నాకు చాలా ఆనందదాయకం. వర్షి గెలిపే టెన్షన్ అయితే అది లాస్ట్ కు అసలు నువ్వు ఎక్కడ టగటక్ తినేస్తావు అని టెన్షన్. నాకు ఇవి గట్టిగా ఉన్నాయి అసలు. ఇవి అంటే మరీ గట్టిగా లేవు, అంటే తింటే మంచి అనిపిస్తుంది. కాకపోతే ఈ ఉడికించిన పీస్ కన్నా మాత్రం ఈ ఓవెన్ లో చేసిన కొంచెం గట్టిగా ఉంది. దాంతో పోలిస్తే అంత మెత్తగా ఉండదు కదా ఉడికి. దీన్ని ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ ఫ్రై అయిన ఉండేదన్న. అంటే నూనె మెత్తగా అవుతుంది కదా. అంటే ఫ్రై అంటే అట్లా కాదు, నూనెలో ఫ్రై అంటే టమాటా పేస్ట్ చేసి కొంచెం ఇట్లా ఫ్రై లా చేస్తే మెత్తగా అవుతుంది. ఇది అట్లా తినచ్చు. నెక్స్ట్ ఏమట్లేదంటే ట్రై చేద్దాం. అదే నూనె కూడా కొంచెం తగ్గించినాము. ఇట్లా ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు కదులుతూ ఉన్నాము. ఇంకా ఒక వారం ఏమో సొరకాయ జ్యూసు, ఇంకో వారం బొడ్డి గుమ్మడికాయ జ్యూసు, ఇంకో వారం దోసకాయ జ్యూస్, కీరా దోసకాయ జ్యూస్. ఇప్పుడు మాది సొరకాయ జ్యూస్ నడుతుంది. అవి 3 కంప్లీట్ చేసుకొని వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు సొరకాయ జ్యూస్ నడుతుంది. ఇవి వీటి వల్ల కూడా కొంచెం బక్క అవుతాను అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా అనిపిస్తుంది అంతే, అదే కారణం అని మేము చెప్పలేము. ఎందుకంటే ఆరోగ్య దృష్ట్యా అన్ని చర్యలు ఇట్లా తీసుకుంటూ ముందుకెళ్తున్నాము. అయితే ప్రతి సాయంత్రం తీసుకుంటా ఉన్నాం ఈ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో అవి. ఎక్కువగా తిండికి కొంచెం దూరంగా, ఈ తిండి పోటీలప్పుడు మాత్రమే మంచి గట్టిగా తింటాను. మళ్ళీ దూరంగా తిండికి దూరంగా ఉంటున్నాం. ఎక్కువగా రన్నింగ్
వాకింగ్ అని, ఎప్పుడు ఖాళీ లేకుండా రోజుకు 10,000 అడుగులు నడవాలని, ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా స్టెప్ కౌంటర్ లో 10,000 ఎవరు ఎక్కడికి పోయినా, ఊరికి పోయినా, నేను ఎక్కడికి పోయినా, నేను ఎటు పోయినా ట్రావెల్ చేసినా ఏదున్నా అది మాత్రం క్రమం తప్పకుండా చేస్తా ఉన్నా. మా ఆయన ఏవటైతే ఆ డేస్ కూడా చూపెడతాను, అంటే కంటిన్యూగా నువ్వు ఈ రోజు మిస్ అవుతాను, నువ్వు ఇన్ని రోజులు బట్టి చేస్తాను, ఈ రోజు చెయ్యి అని చెప్తా ఉంటారు స్టెప్ కౌంటర్. అట్లా ప్రతిరోజు అది ఏదేమైనా ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నాం అనమాట. ఏం లేదు, ఒకటే సూత్రం ఏంటంటే పూర్వకాలంలో 100 ఏళ్ళు బతికిండ్రు వాళ్ళు, ఖచ్చితంగా ఎండ పనికి కాయ కష్టం చేసిండ్రు. వాళ్ళకి ఎట్లా అరిగింది, మనకి ఎందుకు అరగదు? ఎంత ప్రతి నూక మీద మన పేరు రాసి పెట్టి ఉంటుంది అంటారు కదా, అట్లా తినే అన్నమైన ఏదైనా మనకు బాగుండాలి. కొన్ని రోజులు అయితే ఇది తినొద్దు అది తినొద్దు అని అట్లా రూల్స్ అంటే మనకు పడది కదా, అట్లా కొన్ని రోజులు అయితే మనకే పడదు, ఏది తిన్నా సరిగా జీర్ణించుకోలేము కదా. ఇప్పుడే మంచి కష్టం, ఎండ కూడా పోతాను మేమైతే, ఎండలో కూడా ఉంటాను, అట్లా కూడా విటమిన్స్ అంతే. పొద్దున డైలీ లైవ్ పెడుతున్నాం, డైలీ 7:30 అట్లా లైవ్ పెడుతున్నాం. ఒక యాక్టివిటీ, ఒక ఎక్సర్సైజ్ ఉండాలని చెప్పేసి క్రికెట్ ఆడుతూ ఉన్నాము ఎండలు. అది కూడా అట్లా ఒక ఎక్సర్సైజ్ తో పాటు ఇట్లా ప్రోటీన్ తో కూడిన ఫుడ్ కానీ ఇట్లా చర్యలు తీసుకుంటూ ముందుకు కదులుతున్నాం. మీరు ఇంట్లో అస్సలు తిండిపోటీ అట్లా ప్రయత్నించకండి, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించండి, ఎక్కువ మిల్లెట్స్ తింటూ ఉండండి. మేము ఈ ఫుడ్ మిల్లెట్స్ అంటే మిల్లెట్స్ అంటే కొందరు తెలియకపోవచ్చు, పప్పులు ఉప్పులు, ధాన్యాలు, అరికలు, సామలు, ఊదలు, అండ్రు కొర్రలు, జొన్నలు అంటే వేసుకుంటే ఇంకా మంచిది. నేను జొన్న రొట్టె ఏ రాకపోయినా ఎట్లా అట్లా చేసి పెడతాను రొట్టె. అది చివరి వరకు ఈ వీడియో వచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే విన్నర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.